హాయ్ గుడ్ మార్నింగ్. చాలా లేట్గా పెడుతున్నా కదా వీడియోస్. ఎందువల్ల అంటే టైం కుదరట్లేదండి, అందుకని షార్ట్ వీడియోస్ కొంచెం కొంచెం పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ టైం పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మేము చెన్నైకి బయలుదేరాము. పిల్లల్ని నెల్లూరులో వదిలేసి నెక్స్ట్ అక్కడ ఒక సంఘటన జరిగింది, అందువల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పుంటాను అది. దానివల్ల ఇక్కడ చూడండి, నెల్లూరు టు చెన్నై రూట్ ఇది హైవే. ఇక్కడ ఈ వీడియో ఎందుకు క్లిప్ యాడ్ చేశానంటే నైట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి పెట్టింది మా అత్త, అందుకని అది కూడా యాడ్ చేశాను. మేము లేకపోతే ఎలా ఉన్నారో చూడండి, ఇద్దరు కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు, ఇద్దరు తినేసి. ఎంత పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయండి ఈ రోడ్లో కంటిన్యూస్గా. ఫుల్ వెహికల్స్, అన్నీ రోడ్ అంతా వెహికల్స్, చాలా పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయండి. అలా మా జర్నీ కొనసాగుతూ ఉంది. ఈ లోపల టోల్ గేట్లు ఇవన్నీ దాటుతూ వెళ్ళాము. చాలా టైం పట్టిందండి, ఎందువల్ల ఏంటో ట్రాఫిక్ వల్ల. నెక్స్ట్ ఏంటంటే ఎలా అంటే అలా దూరేస్తున్నారు అక్కడ. తర్వాత టోల్ గేట్ దాటేసిన తర్వాత ఇంకా సిటీలోకి ఎంటర్ అయిపోయాము. సిటీలో కూడా అలానే ఉందండి ట్రాఫిక్. అంటే ఒక లైన్ ఏం లేదు, ఎలా అంటే అలా దూరేస్తారండి వీళ్ళు. ఏంటో అండి. ఇక్కడ గుడి, ఈరోజు గుడిలో ఏంటో ఉందండి వాళ్ళకి. మేబీ అమావాస్య అనుకుంటా. అమావాస్యకి అమ్మవారికి బాగా పూజలు చేస్తారు అక్కడ. తమిళియన్స్ బాగా నమ్మకంతో పూజలు చేస్తారు. అందువల్ల ఏ గుళ్ళో పట్టినా, ఏ గల్లీల్లో పట్టినా అట్లానే ఫుల్ రష్ ఉంది. నెక్స్ట్ ఇవ్వండి చెన్నైలో బస్సులు కొత్తగా ఉన్నాయి కదా కొంచెం. అప్పుడు ఇంకా కొత్త డిఫరెంట్గా ఉండే, కొంచెం చేంజ్ చేశారు. ఇది కూడా గుడేనండి, ఎంత రష్ ఉందో చూడండి. చిన్న గల్లీ, ఆ గల్లీలో కనీసం వెహికల్స్ పోవడం కూడా అంత కష్టంగా ఉంది. ఎంత స్లోగా వెళ్ళామంటే అంత స్లోగా వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా అక్కడ చూసుకొని నెక్స్ట్ రిటర్న్ అయిపోయాం. మార్నింగ్ రిటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊరు వచ్చేసామండి. అంటే ఎక్కువ షూట్ చేయలేదు, ఎందువల్ల అంటే అవన్నీ చూపించకూడదు అనేసి రిటర్న్ అయిపోయాము. అందరం మళ్ళీ ఊరికి రిటర్న్ అయిపోయింది. మార్నింగ్ అండి అది. ఆ మార్నింగ్ రిటర్న్ అయితే అక్కడ పోలీసులు చెకప్ చేస్తున్నారు. ఏం చెక్ చేస్తున్నారో తెలుసా? డబ్బులు ఏమన్నా ఉన్నాయని. ఎలక్షన్ ముందండి అది ఆ వీడియో, అందువల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, పొలాలన్నీ ఫైర్ని కోసేసి అంతా ఖాళీగా పెట్టున్నారు. పైర్ అంతాను ఖాళీగా ఉంది. ఇంకా మేము వచ్చేసిన తర్వాత ఇంటికి ఇంకా ఇక్కడ కూడా చూడండి రోడ్లో అన్నీ ఫుల్ రోడ్లన్నీ బిజీగా ఉన్నాయి. ఎలక్షన్ ముందు రోజు బాగా అంతా ప్రచారాన్ని తిరుగుతూ ఉన్నారు మధ్యలో అలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, కొండలు, చెట్లు ఏం లేవండి ఈ కొండల్లో. అన్ని కొండలు అంటే రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి, చెట్లు తక్కువగా ఉన్నాయి. ఒక అబ్బాయి, అదే వెళ్ళామని చెప్పాను, ఈ అబ్బాయి అనండి చనిపోయారు. ఆ అబ్బాయి డాక్టరు. 5 మంది డాక్టర్లు అండి చనిపోయారు కన్యాకుమారి దగ్గర. అలలకి కొట్టుకొని వెళ్ళారండి. ఈ 17th వాళ్ళు డాక్టర్ పట్టా తీసుకోవాలి, చనిపోయారు వాళ్ళు అలా. చాలా బాధాకరం అండి అది. ఎందువల్ల అంటే పేరెంట్స్కి ఇన్ని రోజులు చదివించి ఇంత కష్టపడి ఒక బిడ్డ కోల్పోయారంటే చాలా బాధాకరం కదా. అందువల్ల జస్ట్ ఫోటో యాడ్ చేశానండి. ఆ అబ్బాయి ఎవరో కాదు, మా మేనమామ కొడుకేను. అక్కడికి మేము చెన్నై వెళ్ళేసి వచ్చింది. ఇంత వయసులో అక్కడ ఏం జరిగిందో ఏంటో కానీ అలలకు కొట్టుకోబోయారని చెప్తున్నారు, మనకు తెలియదండి. కానీ 5 మంది అండి, 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు చనిపోయారు. అక్కడ స్థానికంగా ఆ అబ్బాయి కూడా చనిపోయారు, తీసుకెళ్ళిన అబ్బాయి కూడా. ఆ అబ్బాయి కూడా డాక్టరేనంట. ఇలా మేము ఇంటికి వచ్చేసి మా త్రోడ్కి ఇది వచ్చిందండి. దాన్ని చూపించి ఆడేదాకా స్కూటర్ అని. ఇక్కడ నా కూతురు చనిపోయిన బటర్ఫ్లైని తెచ్చి చూడు ఎలా ఆగుందని చూపిస్తుంది. ఇంకా నైట్ అంతా దీంతోనండి ఇంకా వాడు ఆడుతూ ఉన్నాడు కంటిన్యూషన్గా. ఇంకా దాన్ని విరగొట్టేదాకా ఆడాడండి. ఇక్కడ నైట్ అయింది కదా, పూలు కోసింది మా అత్త, అన్ని పూలు అల్లుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు రచ్చ చూడండి ఎలా ఉందో. వాడు వచ్చేసి ఆ సైకిల్తో కాళ్ళు దొక్కిస్తున్నాడు, గుద్దేస్తున్నాడు. ఇక్కడ పూలన్నీ కట్టేసిందండి అత్త. ఎన్ని పూలు వచ్చాయో చూడండి. ఇంకా మేము రాకముందు రోజు చాలా పూలు
విచ్చిపోయాయి, చాలా పూసాయి. మనం జనాలు లేనప్పుడే పూస్తాయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కంటిన్యూగా పెడతానండి ఇంకా లాంగ్ వీడియోస్. బాయ్ అండి.